ఎలా అనిపించిందండి సినిమా? ఎలా అనిపించింది? చాలా అదిరిపోయిందండి. చాలా సూపర్ డూపర్ గా ఉంది. ఆ చిరంజీవి ఎంట్రీ, ఆయనకున్న మంచితత్వం, ఆయన పాజిటివ్నెస్ నాకు చాలా నచ్చిందండి. ఆయన పాజిటివ్నెస్ చాలా నచ్చిందండి. ఆయన మూవీస్ ఇట్లానే ఇంకా రిలీజ్ చేస్తూ ఉండండి. we would really feel happy watching all his movies. ఏం నచ్చింది అక్క ఈ సినిమాలో? అంతగా ఏం నచ్చింది మీకు శంకర వరప్రసాద్? ఆయన డాన్స్ బాగా నచ్చింది నాకు. ఆయన డాన్స్ బాగా నచ్చింది. ఆయన ఫైటింగ్ నచ్చింది ఫర్ హిస్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. సో అంటే వెంకటేష్ గారు చిరంజీవి గారు కామెడీ సెన్స్ ఎలా అనిపించింది? ఆ టైమింగ్ వేరే అసలు. అంటే వాళ్ళిద్దరి టైమింగ్ ఏంటంటే అది ఒక ఇద్దరు కామెడీ చాలా అద్దరు కొడతారు ఎక్స్ప్రెషన్స్ లో. చిరంజీవి స్టైల్, వెంకటేష్. కానీ ఇద్దరు కలిసి చేయడం అనేది మీకు ఎక్కడా తెలియదు అసలు. ఆ టైం సినిమా వెళ్ళిపోతుంది. అంటే చిన్నప్పటి నుంచి అది ఒక డ్రీమ్ ఉండే, వెంకీ బాస్ లేదా నాగార్జున బాస్ అట్లా. ఎందుకంటే నేను చిన్నప్పుడు వాళ్ళ మూవీస్ చూస్తే పెరిగాం. అండ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అసలు ఫుల్ఫిల్ పవన్ కళ్యాణ్ చిరంజీవి చేయాలి. అదే కాదమ్మా, అంటే కొంతమంది ఏమన్నారంటే సినిమా రిలీజ్ కు ముందు టీవీ సీరియల్ అన్నారు. సినిమా మీరు చూసారు కదా, ఎలా అనిపించింది? నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే ఎక్కువ అసలు ఇదే నాకు బాగా నచ్చింది. సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? సంక్రాంతి బ్లాక్ బస్టర్, 100% డౌటే లేదు. అంటే కాదు సార్, చిరంజీవి గారిని ఇలా చూడడం చాలా రోజులు అయిపోయింది. సో బాసెస్ ఇప్పుడు బ్యాక్ అనుకోవచ్చా? చిరంజీవి రిటర్న్ లో అంటే ఖైదీ నెంబర్ 150 బాగుంది, కానీ దానికంటే మించిపోయింది రిటర్న్. అంటే చిరంజీవిలా చూసి ఆ గ్రేస్, ఆ వింటేజ్ చూస్తే మాత్రం చిరంజీవి బెస్ట్ మూవీ ఇదే. రిటర్న్ తర్వాత ఇదే బెస్ట్. ఖైదీ నెంబర్ 150, వాల్తేర్ వీరయ్య, వాటన్నిటికంటే అదిరిపోయింది చిరంజీవి.